లోతైన అర్థం కలిగిన 3 వినోదాత్మక చిన్న కథలు. ఒకటి గంభీరమైన ఒక చిన్న పిల్లవాడు లిఫ్ట్‌లో ఐస్ క్రీమ్ చిన్న పిల్లవాడు లిఫ్ట్‌లో ఐస్ క్రీమ్ తింటున్నట్లుగా చూశాడు. ఆందోళనతో నేను ఇది చాలా చలిగా ఉంది. అది తింటే నీకు అనారోగ్యం వస్తుంది అన్నాడు. ఆ పిల్లవాడు అన్నాడు, మా అమ్మమ్మ 103 సంవత్సరాలు జీవించింది అని బదులిచ్చాడు. ఐస్ క్రీమ్ తినడం వల్ల బతికిందా అని అడిగాడు ఆయన. అడిగితే అతను లేదు, ఎందుకంటే ఆమె ఎప్పుడు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు, అందుకని 103 సంవత్సరాలు బ్రతికింది అన్నాడు. ఇది ఈ చిన్న ముక్కలో ఎంత లోతైన అర్థం ఉందంటే, అనవసరంగా ఒకళ్ళ దాంట్లో కల్పించుకోకూడదు అని ఎంత లోతైన అర్థం ఉంది. ఎందుకు ఇంత త్వరగా వృద్ధాప్యాన్ని పొందానో నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా అనవసరమైన జోక్యంతో నేను ఈ వృద్ధాప్యాన్ని తెచ్చుకున్నాను, ఇప్పుడు అర్థమైంది నాకు అసలు అని అనుకున్నాడట. రెండవది కథ అలసిపోయాను. ఇప్పుడు ఇందాక అంటే గంభీరమైన అర్థమైంది, ఇప్పుడు అలసిపోయాను అని చెప్తున్నాడు. ఈ రోజుల్లో స్కామర్లు ప్రతి చోట ఉన్నారు. ప్రజల పొదుపులు రహస్యంగా అదృశ్యమవుతున్నాయని వార్తల్లో ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, జాగ్రత్త జాగ్రత్త అని. 10 లక్షలు పోయినాయి, 1000 జాడ లేకుండా పోయినాయి అని చెప్తూ ఉంటారు కదా. అది విని భయపడి ఒక అతను ఆ బైక్ మీద బ్యాంకుకి పరిగెత్తాడట. నా కార్డుని ఏటీఎంలో పెట్టాను, నా పాస్వర్డ్ని నమోదు చేశాను, మరి నా బ్యాలెన్స్ తనిఖీ చేసుకున్నాను, అదృష్టవశాత్తు నా ఎస్పీ బ్యాలెన్స్ 3023 రూపాయలు అలాగే ఉంది, నేను ఊపిరి పీల్చుకున్నాను అనుకుని, వాహ్ అది చాలా బాధాకరం, నేను మళ్ళీ ఎప్పుడూ వార్తలు చూడను అని ప్రమాణం చేసుకున్నాడట. చాలా ఒత్తిడిలో కూడుకుంది. నేను బ్యాంక్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు నేను మరింత అలసిపోయాను అనుకుంటున్నాడు. నా ఎస్బీ ఖాతా బ్యాలెన్స్ సురక్షితంగా ఉంది, కానీ చూస్తే నా బైక్ పోయింది. బ్యాంకులో డబ్బులు ఉన్నాయో లేవో అక్కడక్కడ విన్న వార్తలను బట్టి బ్యాంకులో ఉన్నాయో లేవో అని గబగబా బండి మీద వచ్చి బ్యాంకులో చూసుకుని డబ్బులు ఉన్నాయని ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత వార్తలు చూడను అని ప్రమాణం కూడా చేసుకున్నాడు. ఆ బ్యాంకు ఒత్తిడిగా ఉంది. ఆ తర్వాత ఏమైంది, బండి పోయింది. అది ఇప్పుడు డబ్బులు 3000 ఉన్నాయి, బండి పోయింది. ఇప్పుడు అదనమాట ఈ కథ. వెనుకకు తగ్గండి అని ఈ కథకి పేరు పెట్టారు. ఒక యువతి రైలు ఎక్కేటప్పుడు తన సీట్లో కూర్చున్న వ్యక్తిని చూసింది. ఆమె మర్యాదగా తన టిక్కెట్ను తనిఖీ చేసి, సార్ మీరు నా సీట్లో ఉన్నారు అని అనుకుంటున్నాను అని చెప్పింది. ఆ వ్యక్తి తన టిక్కెట్ తీసి, చూడండి ఇది నా సీటు, మీరు అందురాలా అని అరిచాడు. ఆ అమ్మాయి అతని టిక్కెట్ని జాగ్రత్తగా తనిఖీ చేసి వాదించటం ఆపేసింది. ఆమె నిశ్శబ్దంగా అతని పక్కన నిలబడింది. రైలు కదలటం ప్రారంభించిన తర్వాత ఆ అమ్మాయి వంగి, సార్ మీరు తప్పు సీట్లో లేరు, కానీ మీరు తప్పు రైల్లో ఉన్నారు, ఇది కోయంబత్తూరుకి వెళుతోంది, మీ టికెట్ చెన్నైకి ఉంది అని చెప్పింది. ప్రజలు తమ చర్యలకు చింతిస్తున్నట్టు ఒక రకమైన సంయమనం ఉంది. అరుపులే అన్ని పరిష్కారం అయితే గాడిదలు కూడా చాలా కాలం క్రితమే ప్రపంచాన్ని పరిపాలించేవి కనుక అరవటం ప్రధానం కాదు, కొంచెం వెనక్కి తగ్గి మాట్లాడటం మంచిది. ఆ టిక్కెట్ పోనీ అప్పుడైనా చూసుకోవాలి కదా, నెంబరు చూసుకోకుండా నాది ఇదే సీటు అని వాదించాడు. ఆ తర్వాత చూసి, ఇది మీరు వెళ్ళే సీటు కరెక్ట్ కానీ రైలు తప్పు అని చెప్పింది. ఇంకేముంది, ఆడి పని అయ్యేపోయాయి.